ఆదిలాబాద్ జిల్లా బజారత్నూర్ మండలం గ్రామం దేగామ శబరిమాత ఆశ్రమం వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న శబరిమాత ఆశ్రమం భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేగామ పెద్దలు, పిల్లలు, మహిళలు, యువకులు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది.
తాలూకా నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి తాలూకా నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి తాలూకా నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి తాలూకా నిజామాబాద్ జిల్లాలో పండుగ తమ్ముడా తాడువాయి పోదాము పండుగ తమ్ముడా తాడువాయి పోదాము పడువాయి గ్రామములో శబరమ్మ ఉండునాడ పడువాయి గ్రామములో శబరమ్మ ఉండునాడ గ్రామములో
తంగడు కుమాయే తంగడు కుమాయే
घराली वारी का डाग दारू पिणार तेव्हा गामाच्या गावात एका किराणा दुकानाच्या जमान्या मेवणीचा
अगर पटाना गिरवार
रूपाय गीताचर्याय मंगलम श्री 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 सच्चिदानंद सद्गुरु अवधूत चिंतन श्री గురుదేవుడు పెద్దవాడు కాబట్టి గురువు అంటేనే బరువు. ఎంత బరువు అంటే ప్రపంచము దాని మీద వేసినా ఏం కాదు, అంత బరువు అన్నట్టు. మనకు ప్రపంచం పెద్దగా కొడుతున్నది, ప్రపంచమేమో పెద్దగా విశాలంగా చూస్తున్నాం. దేవుడు యాడున్నాడో ఏమో కననేవాడాడు, యాడున్నాడో పుట్టలల్లా, కొండలల్లా, పడలల్లా, వైకుంఠములనో కైలాసములనో ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు దేవుడు. కానీ లోకం ఈడికెళ్ళ పడతాదాకా ఇన్ని లక్షల కిలోమీటర్లు ఉన్నది అని మనకు కనబడుతుంది. దీన్నే మనం దెబ్బతింటున్నాం. అక్కడ పరమాత్మ వస్తువు ఉండదో అక్కడ ప్రపంచము ఉండదు. ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడే దేహం కనిపిస్తుంది నీకు. ఎక్కడ దేవుడు ఉండడో అక్కడ దేహం కనిపించదు, ప్రపంచము కనిపించదు. ఉన్నదేమో కనిపించలేదు, కనబడేదేమో ఉన్నది అంటున్నావు, ఉన్నదేమో లేదంటున్నావు. భాష ఉల్టా అయిపోయింది. సర్వత్రా సూర్యు మనమోపదలిగి సందు లేకుండా పరమాత్ముడు నిండి ఉన్నాడు అని పెద్దలు చెప్తే, అదే సూర్యు మన సూర్యు మొట్ట సందు కూడా సందు లేకుండా వ్యాపకమై పరమాత్ముడు ఉంటే మనకు యాడ కనబడడు. ఇంతకంటే ఇంకా ఏం విచిత్రం కావాలో చెప్పు. అంతటా నిండి ఉన్న వస్తువు, అన్నిట్లో నిండి ఉన్న వస్తువు, సర్వత్రా వ్యాపకమైన వస్తువు ఎంత చూసినా మన కళ్ళకు కనబడది. ఏది కనబడుతున్నదో అది లేదు, ఉన్నది కదా. కనబడుతున్నది ఉన్నదనకు, కనబడుతున్నదను నేర్చుకనీతో అంత కనబడుతున్నది కానీ ఉన్నది అనకు. ఉంటే నిద్ర పట్టినప్పుడు ఉండాలా, మూర్చొచ్చినప్పుడు ఉండాలా, మరణమైనప్పుడు ఉండాలా. కానీ లేదే, నిద్ర పట్టినప్పుడు కనబడలేదే ప్రపంచం. కాబట్టి ఒకసారి కనబడి ఒకసారి కనబడకుంటే దాన్ని పెద్దోళ్ళు ఏమన్నారు, మాయా. అప్పుడు కనబడుతుంది, అప్పుడే కనబడాలంటే మాయా ఇదంతా.
కానీ ఎప్పుడూ ఉంటే ఉన్నది. అందుకోసమనే మనకు ఎందుకు అంటే ఇదొక్కటి సూత్రం తెలవగానే యముడికి చిక్కిపోతున్నాం. ఈ ఒక్క సూత్రం మనకు అర్థం కాకనే మనం యమధర్మరాజుకు పిట్టెల వల్ల చిక్కిపోతున్నాం. అందుకోసమనే గురు మార్గం పెద్దోళ్ళు మరి దురవస్థను తప్పించుకునే ఉపాయం లేదా అంటే ఉన్నది. మరి ఎవరు చెప్తారు? గురువు. గురు జ్ఞానము. గురు జ్ఞానం వల్లనే ఈ దురవస్థ నుంచి తప్పించుకోగలవు. కానీ మా కొడుకు అమెరికాలో చదని, లండన్లో చదని, ఇంకా ఎక్కడన్నా చదని చావును తప్పించుకోగలడా? జర్మన్లో చదివిండు, జపాన్ చదివిండు, ఇండోనేషియా చదివిండు, ఎన్ని దేశాలలో చదివినా చావు తప్పదు, దుఃఖం పోదు. ఉంటే ఉన్న దుఃఖాలు అలాగుంటాయి, లేకుంటే లేని దుఃఖాలు ఉంటాయి. ఉన్నా దుఃఖమే, లేకున్నా దుఃఖమే. అసలు ప్రపంచమే దుఃఖము. కానీ చూడడానికి సంతోషం కొడుతుంది, ఆనందం కొడుతుంది. ఆ హాల్ చూడు ఎట్లున్నారు, 2 అంతరాల బిల్డింగు, రంగురంగులు, లోపల ఫ్యాన్లు, ఏసీలు. ఎంత సుఖం ఉన్నాడో అని గుడిసెలు ఉన్నాడు అనుకుంటాడు. గుడిసెలు ఉన్నవాడికి ఏంట, అబ్బా వాళ్ళ గట్ల ఉండాలా అని అంటాడు. నువ్వు వాళ్ళని పోయి అడుగు, ఏం చెప్తావే మస్తున్నది కానీ వీడు ఇట్లా, ఇది ఇట్లా, అది అట్లా అని ఆడి బాధలు ఆడి చెప్తాడు. ఉన్నోడికి ఉన్న బాధలుంటాయి, లేనోడికి లేని బాధలుంటాయి. బాధలు అందరికీ సమానమే. అదేంటే సూత్రం అవ్వదు. ఇక్కడ జన్మించడంటేనే దుఃఖం. పరమాత్ముడు గీతలో చెప్పిండు, ఇది ఒక బోర్డు పెడతారు. ప్రతి షాప్ ఒక బోర్డు ఉంది. ఎరువుల దుకాణము, మందుల దుకాణము, బట్టల దుకాణము, ఇట్లా పెడతారు కదా బోర్డులు. బట్టల దుకాణం అంటాడు, బట్టలే దొరుకుతాయి. మందుల దుకాణం అంటాడు, మందులే దొరుకుతాయి. అట్లనే ఈ ప్రపంచానికి పరమాత్ముడు ఒక బోర్డు పెట్టిండు. ఏంటిది? దుఃఖాలయం. ఏంటిది? దుఃఖాలయం. ఇక్కడికి వచ్చిన వాడికి అందరూ దుఃఖమే అనుభవించాలి. రాముడు వచ్చినా, దేవుడు వచ్చినా ఇడికి వచ్చే దుఃఖమే. రామావతారం వచ్చి ఏం సుఖపడ్డాడు బిడ్డ? కృష్ణావతారం వచ్చి ఏం సుఖపడ్డాడు బిడ్డ? ఏ అవతారం వచ్చి ఏం సుఖపడ్డాడు? ఇక్కడికి వచ్చే దేవుడైనా సరే దుఃఖమే. అందుకే దీన్ని దుఃఖాలయం అన్నారు పెద్దలు. ఈ దుఃఖం నుంచి తప్పించుకోవాలి అంటేనే ఆశ్రమాలు, గురువులు, గురుబోధ, ఇవి తప్ప నిన్ను రక్షించేది ఏమీ లేదు. నా కర్మనా, నా ప్రజయా, నా ధనేనా. నువ్వు ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఏమి చేసినా దుఃఖం పోయిందా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, దుఃఖం పోయిందా? ఎన్నో పూజలు చేసిండ్రు, ఆదివారం చేసిండ్రు, సోమవారం చేసిండ్రు, శుక్రవారం చేసిండ్రు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఇప్పటిదాకా ఇంకా ఇప్పుడు కూడా చేస్తున్నారు. మరి దుఃఖం పోయిందా? ఇక దుఃఖం రాదా మీ దగ్గరికి? నకర్మణ. श्री शबरी माता की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। मुझे दहेगांव यहाँ पे 23 साल से ये जो कार्यक्रम चल रहा है वो बहुत आनंद की बात है। जय श्री राम। ओम सद्गुरु शबरी माता की जय। ఇక్కడ చాలా పవిత్ర క్షేత్రము అని మన శబరిమాత ఆశ్రమము. శబరిమాత ఆశ్రమం అంటే తల్లి ఆశ్రమం. ఇప్పుడు మా గురుదేవు చెప్పారు, ఇక్కడ పెద్దలు పరమ పూజని, మానని, వందని గురుగారి
అందరికీ సాష్టాంగ దండవత్ చేస్తూ ఇక్కడ నాకు పరిచయం అంటే పరమ పూజ్య మందని మనోహర్ భారత్ శివానంద స్వామి వారికి నేను దండం పెట్టి పరమ పూజ్య మనోహర్ గిరి మహారాజ్ కు దండం పెట్టి అన్ని సాధు సంతులకు నాకు పేర్లు గుర్తులేవు కానీ అందరికీ సాష్టాంగ దండవత్ చేసి ఈ పవిత్ర క్షేత్రంలో మంచిగా ఇయ్యాల ఒక సంధి ఉన్నది. ఒక ఇటువంటి సంధిలు కానీ ఏదో పర్వకాలం కానీ పుణ్యకాలం కానీ మన భారతదేశంలోనే ఉన్నది. మాతృశ్రీలు వాళ్ళు వేదికను అలంకరించిన శ్రీ 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 శివానంద్ భారత్ స్వామివారి పాదములకు నమస్కరిస్తూ శ్రీ 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 బాలదత్ మహారాజ్ పాదపద్మకు ప్రణామిలుతూ శ్రీ 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 దత్త మహారాజ్ పాదపద్మకు ప్రణామిలుతూ ఆ యొక్క శ్రీ శ్రీ ఆ మహారాజు పాదపద్మకు ప్రణామిస్తూ ఆ యొక్క మాతాజీ గారు ఏం చెప్పిందంటే, బిడ్డ నిశ్శబ్దం బ్రహ్మ ఉచితం అన్నారు. చూడండి, శివానంద్ భారత్ వచ్చిందంటే మనం ఎలాంటి నిశ్శబ్దం ఉన్నాం. మరి ఇంతవరకు ఎంత చేసినాం, ఏం చేసినాం, ఏం చేస్తాం బిడ్డ. ఆ యొక్క గురుదేవుడు ఏం చెప్పిస్తే అదే చెప్తాం. కాబట్టి ఆ యొక్క దత్త మహారాజ్ చెప్పినట్టు మన గురువాక్యంలోనే బలం ఉన్నది, ఎక్కడ లేదు. మనం పోతున్నాం, కాశీకి పోతున్నాం, ఢిల్లీకి పోతున్నాం, ఆ యొక్క ఎన్నో యాత్రలు చూస్తున్నాం. మరి మనం తెచ్చినామా? ఏం లేదు. మస్తు ఉన్నది, ఏమున్నది? ట్రైన్ల మిన్ను, జీపుల మిన్ను, కార్ల మిన్ను పోతున్నాం. ఇక్కడ ఏమి దొరకది. ఆ యొక్క గురువాక్యంలో ఉన్న బలము వెళ్ళలేదు. ఎందుకు? ఆ యొక్క మనం టైం తీసుకుంటలేం. ఎందుకంటే సాధు సంతులకు టైం తీసుకుంటారు, వాళ్ళు నడుపుతారని అనుకుంటున్నారు. మన సంసారీకులు కూడా టైం తీసుకొని చేస్తుంటే వాళ్ళకు శుభమే, లాభమే. కాబట్టి దయచేసి గురు మార్గంలో ఉన్న వాళ్ళే కాదు, ఆ యొక్క గ్రామ ప్రజలు కాదు, ఆ యొక్క మన దేగామ గ్రామము ఇప్పటికే 23వ వార్డుకు వచ్చాం. కాబట్టి దయచేసి నిన్నటి వల్లే ఈ రోజు మనం ఎంతో బ్రహ్మాండంగా చేస్తున్నాం. కాబట్టి అందరం కలిసి ఆ యొక్క శబరి మాతాజీ గారి ప్రాణపదములకు అనాలతో ఏంటిదంటే ఆ యొక్క భగవత్ స్వరూపం మాతాజీ గారు అంటే ఎలా మనం కామ్ కడితే చలో నామ్ చెప్తే చలో అంటే అందరం అంటే భగవంతుడు లేడా? పని చేస్తూ ఉంటూ కాళ్ళు అయితే నడతాయి, పని చేస్తాం, కళ్ళు చూస్తాయి, చేతులు పని చేస్తాయి. చేయరా రామనామం? నోరేం చేస్తుంది? ఏం చేయలేము. కాబట్టి ఆ నోరుతో ఆ యొక్క గురువు ఇచ్చిన అక్షరాన్ని భిక్షను దాన్ని పాటిస్తే మనకు ఎంతో లాభం ఉంది. ఎందుకంటే వీళ్ళ ముంగడ నేను పిచ్చోనే. ఇప్పటి వరకు కాదు, మున్పటి నుంచి తెల్లటి బట్టల నుంచి మేము ఆ యొక్క మాతాజీకి శిష్యులనే. ఓను శివానంద్ భారత్ స్వాముల వారు, ఆ యొక్క బాలానంద స్వాముల వారు, నేను మత్తు మంది ఉన్నాం. కాబట్టి మరి మీరు ఎలాంటివి ఉన్నారు? ఇప్పుడు బయటగా ఉన్నారు. మీరు మా మాదిరిగా రావాలంటే కొన్ని ఆ యొక్క గురుమార్గంలో తెలుసుకోవాలి. ఆ గురుమార్గంలో పునాది ఎలాంటివి ఉన్నది తెలియదు. నూతిలో నీళ్ళే గుర్తు, సముద్రంలో ఈదితే గుర్తయితే బిడ్డ. ఆ యొక్క మాతాజీ అంటే సముద్రము. చూసడానికి పొగడే ఉన్నది తాడవాయి, చేర్చడానికి పికట్ ఉన్నది. కాబట్టి దయచేసి మాతాజీ శిష్యులే కాదు, గురువు అనేటి వారు ఒక్కడే ఉన్నాడు బిడ్డ. ప్రపంచంలో గురువులు ఎందరో అంటున్నాం. ఇప్పుడు శివానంద మహారాజ్ గురు అంటున్నాం, దేవాన మహారాజ్ గురు అంటున్నాం, దత్త మహారాజ్ గురు అంటున్నాం. వీళ్ళంతా ఎక్కడికి వచ్చిండు? గురువు నామం ఒకటే. కాబట్టి దయచేసి భేదభావాలు పెట్టుకోకుండా మనం ఆశ్రమాలు కానీ ఆ యొక్క మందిర్లు కానీ బ్రహ్మాండంగా జరుపుకోవాలన్న ఉద్దేశము. ఏంటికంటే మనం చిన్నప్పటి నుంచి ఆ యొక్క మాతా సేవల్లో ఉన్నాం. కాబట్టి ఏదో చిన్నగా వచ్చినందుకు ఆ యొక్క మహాత్ములు ఇచ్చినందుకు చెప్పాలన్న యొక్క ఉద్దేశం. హరి ఓం తత్సత్. సద్గురు శ్రీ శబరిమాతకి ఆనందకోటి సాష్టాంగ ప్రణామాలు ఆచరిస్తూ, అదేవిధంగా వేదిక అలంకరించిన ఈ పూట అధ్యక్షత వహించినటువంటి శివానంద భారతి స్వాముల వారి పాదపద్మలకు సాష్టాంగ ప్రణామాలు ఆచరిస్తూ, అదేవిధంగా మరి వేదిక అలంకరించిన స్వాములందరికీ పాదాభివందనలు చేస్తూ,
మీలో దేదీప్యంగా వెలుగుతున్నటువంటి చైతన్య స్వరూపమైన ఆ భగవత్ స్వరూపంకు నమో నారాయణ తెలియజేస్తూ, ఇప్పుడు మనం ఎందుకోసం అంటే ఈ మానవ జన్మ దేనికోసం వచ్చింది, ఏం చేస్తామని చెప్పినాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళి వచ్చినాం, మనం ఎక్కడికి పోవాలా, ఈ 4 ప్రశ్నలు అర్థమైతే మనకు సరిపోతుంది. ఈ 4 ప్రశ్నలు అర్థం కావాలంటే మనం ఏం చేయాలా, ఎక్కడికి పోవాలా, గురువుల దగ్గరికి పోవాలా. ఈ 4 ప్రశ్నలు ఓడతాటు ఉన్నాయి, గురువుల దగ్గర ఉన్నాయి. మనం అందరూ ఏమంటారు, ఇప్పుడు అందరికి ఏమంటారు అంటే ఒక్కొక్కరు నీకు ఎన్ని సంవత్సరాలు అంటే నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి అంటున్నారు. కానీ 60 సంవత్సరాలు వచ్చినాయి కావు, పోయినాయి. 60 సంవత్సరాలు పోయినాయి. నీకెంత భగవంతుడు 100 సంవత్సరాలు నిర్మాణం చేసిండు, 100 సంవత్సరాలు కలిసి 60 సంవత్సరాలు పోయినాయి, వచ్చినాయి కావు, పోయినాయి. మరి పోయిన దానికి చింతిస్తున్నామా మనం? ఏమన్నా చింత చేస్తున్నామా? 60 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇక మనం 40 సంవత్సరాలు ఉంటాము. ఈ 40 సంవత్సరాలు కూడా గ్యారంటీ లేదు. ఎప్పుడో ఏ వేళనో ఏ క్షణంబో, ఊరనో బయటనో ఉత్తమత్యమునో, ఎప్పుడో ఏ వేళనో ఏ క్షణంబో జీవుడు వెళ్ళిపోయేది నిత్యం అని చెప్పాడు. అని మనకు భగవంతుడు ఏం చేశాడు? భువన రక్షక నిన్ను పొగడగోరని నోరు ప్రజకరోచకమైన పాడుకొంద, సురవరాచిత నిన్ను చూడగోరని కనులు జలము లోపల నెల్లి సరపుగుండు, శ్రీరమాది పనీకు సేవ చేయని మేలు కూలి బొమ్మిడిలు అని కొలువెత్తి. అంటే భగవంతుడు చెప్తాడు, మనకు నోరిచ్చిండు. దేనికోసం ఇచ్చిండు భగవంతుడు? ఏదో తిని ఎంజాయ్ చేయడం కాదు. భగవంతుడి నామంని ఉచ్చారణ చేయి, ఆ నామంతో మనకు నావ దొరుకుతుంది. ఆ నావలో కూర్చుంటే సంసారమనే సముద్రమును దాటి రామసాగరంలో పోతాం. కాబట్టి ఆ నామంని పట్టుకోమని చెప్పారు మనకు పెద్దలు, ఋషులు, మరి పురాణాలు, వేదాలు. సచిదానంద సద్గురు శ్రీ శబరిమాత పాదములకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నా. అదేవిధంగా శ్రీ 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 శివానంద బాలస్వామి పాదములకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నా. వేదిక మీద ఉన్న మహాత్ములందరికీ పాదాభివందనం చేస్తున్నా. నా ముంగట ఉన్న వాళ్ళకు కూడా పాదాభివందనం చేస్తున్నా. ఎందుకోసం అంటే భక్తి ఎక్కడికి సుగా ఫస్ట్ అంటే భక్తి అంటే ఏంది, భక్తి ఎందుకు చేయాలా, అది ఎక్కడికి ప్రారంభం చేయాలంటే నీ ఇంటి నుంచి ప్రారంభం కావాలా. ఎక్కడి నుంచి కావాలా? నీ ఇంటి నుంచే ప్రారంభం కావాలా. నీ ఇల్లు ధర్మం వైపు నడిచిందనుకో, నీ కొడుకులు, నీ బిడ్డలు, నీ కోడలు ధర్మం వైపు నడిచిందనుకో, అదే భక్తి. అది ఏది? అది శుభ ఒక ఆశయమే. అది వేరే కాదు. నీ జీవితం శుభ, నీ గృహం శుభ, ఒక్క మందిరే అట్లా ఉంది. ఎందుకంటే తండ్రి బాధ్యత ఏముండాలంటే ఈ చిన్న తప్పు చేసినా అదే అట్లా కాదు పిచ్చులు నడాలని ధర్మం చెప్పాలి. చెప్తే వాడు నడుస్తాడు. అదే భక్తి. ఇక భక్తి అంటే పూజ చేసుడు కాదు, పూజ ఎత్తుడు కాదు, దేవుని పూజించుడు కాదు, మన ఇల్లు ముందు శుద్ధి చేసుకోవాలి. అయితే రెండో మాట, మన తల్లిదండ్రికి వాళ్ళకు మనసు ఎట్లా ఉంటే అట్లా మనం సేవ చేయాలి. వాళ్ళకు మంచి నడుచుకోవాలి. ఎందుకంటే ఏం ప్రకారం లేదు, వాళ్ళకు ఎన్నో విధాల మనసు ఉంటుంది. ఎందుకోసం అంటే పెద్ద మనుషులు, వృద్ధులైలు వాళ్ళకి అన్యాయం చేయొద్దు. అన్యాయం చేసినా మనకు చుట్టూ యోగ్యత రాదు. ఇక 7 తరాలు వాళ్ళ సాపే మనకు తల్లిదండ్రికి మంచి కలుసుకొని మంచి అన్నం పెట్టి వాళ్ళకు మంచి కలుసుకోవాలి అన్నమాట. ఇక మూడో మాట, ఇంకేం కావాలా? మన గురువు కావాలా. గురువు ఎసుంటుడు కావాలా? సోత్తిర్ణమైన బ్రహ్మయుక్తుడైన గురువు కావాలా. మనం ఎన్నుకోవాలా గురువు. ఎటువంటి గురువు కావాలా మనకు అని మనం ఎన్నుకోవాలా, ఎన్నుకొని చేసుకోవాలా. అంటే ఎట్లా? అద్వైత పీఠం ఉన్న గురువు కావాలా. ఇప్పుడు మన అమ్మ ఏంది? అద్వైత పీఠం. ద్వైతం కాదు. ద్వైతం అంటే నా గురువు పెద్ద, నేను పెద్ద అని ఇట్లా తాత్యం వేస్తాయి అన్నమాట. అద్వైత పీఠం అయితే అద్వైతం అంటే అంత ఒక్కటే చూపెట్టేటి మాట అన్నమాట. అద్వైత పీఠం అటువంటి గురువులను మనం చేసుకోవాలి. చేసుకొని ఎట్లా చేసుకుంటే సరిపోయిందా? అట్లా కూడా సరిపోదు. ఏం చేయాలా? గురువు ఆజ్ఞ మనం నడవాలా, గురు జ్ఞానం వినాలా. ఎట్లా? గురువు మనం దగ్గర ఉండాలా. ఉపదేశం అంటే ఉపం అంటే సమీపం. సమీపం అంటే గురు దగ్గర ఉండే అసలు శ్వాస మనకు, మన శ్వాస అతనికి ఊపిర కాదు. దేనికి దగ్గర ఉండాలంటే జ్ఞానము దగ్గర ఉండాలి. దేనికి దగ్గర ఉండాలా? గురువు యొక్క జ్ఞానము మనం ఎప్పుడు సర్వ దగ్గర ఉండాలి. అది ఉపం. ఉపం అనగా
దేశం అంటే అపరోక్ష దేశం, ఆ దేశం అంటే పరోక్షం అంటే ప్రపంచం, అపరోక్షం అంటే పరమాత్మ. ఆ పరమాత్మ మనం ఉన్నామనుకో ప్రపంచం చేసినా నువ్వు నీళ్ళు ఎట్లా దామెరాకు నీళ్ళకి నీళ్ళు ఏ విధంగా అంటాయో ఆ విధంగా నువ్వు ఉండాలి. ప్రపంచం బ్రహ్మాండంగా చేయు, ప్రపంచం పెట్టుకుని ఎవరు చెప్పాయి అది ఎట్లా చేయాలా, అనుభవంతో చేయాలా. ఇది నాకు ఏ స్వాస్థ్యం కాదు, నాకు న్యాయమడి ఏమి రాదు, ధనం రాదు, నా పిల్లలు రాదు, నా ఇల్లు రాదు, మరి ఏం వస్తుంది, ఈ మనం ఏం చేయాలా, మరి జన్మ ఎందుకు వచ్చింది అని మనం దాని మీద విచారణ చేయాలి. విచారణ చేస్తే మనకు మన జీవితం అర్థం అయిపోతుంది. మనం ఇక్కడనే గాడి తప్పిపోతున్నాం. ఎందుకు, ఏ వైపు పోవడం వస్తే నాకు వచ్చింది. మరి ఏ వైపు పోవాలంటే భక్తి వైపు పోవాలా, గురువు వైపు పోవాలా. మన జన్మ సరిపజేసేవాడు ఎవరంటే ప్రపంచాలు ఎవరూ లేరు. ఏ దేవుడు నేను సరిపజేయడు, మరి ఎవరు సరిపజేస్తారంటే ఒక గురుదేవుడే. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఈ కార్యక్రమానికి ఎవరైతే దాతలుగా ఇచ్చి ముందుండి నడిపించారో వారికి కూడా పాదాభివందనం. ఎందుకంటే దాతలు లేనిది ఏ కార్యం కాదు. మరియు నేను చెప్పుకునే విషయం ఏంటంటే, ఇప్పుడు మహాత్ముల వందనం చేసుకుందాం, ఎందుకంటే ధర్మం కాదు అట్లా ఊరికి చెప్పదు. మహాత్ములు వేదికను అలంకరించిన మహాత్ములందరికీ నా యొక్క పాదములను తెలియజేస్తూ, నా ముందున్న నా గురుపుత్రులకు, నా తల్లులకు శతాకోటి వందనం తెలియజేస్తూ, శ్రీ శబరి మాతాజీ సమాధి తీసుకొని నేటికి 25 సంవత్సరములు గడిచినాయి. 25 సంవత్సర సందర్భంలో రథోత్సవాలు చేస్తామని, చండీ యాగం చేస్తామని కమిటీ తీర్మానించింది. ఈ తీర్మానానికి కొంత డబ్బు అవసరమే. ఇతరత్ర జిల్లాల నుంచి లక్షలు ఇప్పటికీ దానం వచ్చేసింది. మన ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా మన వంతు సాయము, మన శిష్యులము భక్తులము దీన్ని దృష్టిలో ఉంచుకొని పూజల గారికి ప్రతి ఆశ్రమంలో జమ చేసి 60 ఆశ్రమానికి అక్కడికి పంపి ఆ పుణ్యంలో కూడా మనమందరము భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. ఎంతో దూరం నుంచి ముక్కిపల్లి నుంచి వచ్చాడు ఒక మహాత్ముడు. అంత దూరం నుంచి కూడా మరి మొత్తం చుట్టుపక్కల ఏరియా నుంచి వచ్చి ఇంత ఎండకు కూడా మనం అందరూ కూడా సహకరిస్తున్నామంటే మీ అందరికి కూడా అమ్మ మీద ఉన్నటువంటి ప్రేమనే అని ఇక్కడ అందరికి కూడా ఏర్పడతా ఉన్నది. కాబట్టి మరి ఇటువంటి సందర్భంలో మనం అందరం చేయూతనిచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ముందు మా గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలుపుకుంటా ఉన్నాను. సామాన్యంగా ఇటువంటి కార్యక్రమాలు దాతలు లేదే జరగదు. ముందు దీనికి దాతలే ముఖ్యం. దాతలు లేని ఏ మహానుభావుడు కూడా ఏమి చేయం. ఎంత మహానుభావుడు కొమ్ము దిగిన నడవాడైనా కూడా ఏమి చేయము. కాబట్టి మా గ్రామస్తులందరికీ పేరు పేరున ఈ సభాముఖంగా అందరికీ ఇంటింటికి నేను ముందు దండం పెట్టి శిరస్సు వంచి వాళ్ళ పాదాలకు నమస్కరిస్తా ఉన్నాను. ఎప్పటికీ కూడా ఇటువంటి కార్యక్రమాలను మనం అందరం కలిసి కట్టుగా చేసుకుని గురు మార్గంలో నడిచినప్పుడే మన యొక్క మానవ జన్మ ధన్యమైపోతుంది. అనేక జన్మల పుణ్యఫలంతో మరి వెనుక ఏదో గత కర్మంతో ఏదైనా చేసి పుణ్యఫలంతో మానవ జన్మను ఎత్తుకున్నాము. ఇప్పటిదాకా మహాత్ములు చెప్పిన విషయాలన్నీ గవే. దాదాపు వాళ్ళ ముంగళ మనం చెప్పే స్తోమత మనకు లేదు. కాబట్టి ఎప్పటికి కూడా ఇటువంటి ధర్మ కార్యక్రమాలు పాల్పంచుకొని మరి ఈ ఊరే కాకుండా పొరుగురు వరకు కూడా మన యొక్క గ్రామాల యొక్క కీర్తి ప్రతిష్టలు తీసుకుపోతారని చెప్పి మా తల్లులకు నాతో సహా భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నా.
మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.